పాలు పంచదారతో వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అండి. ముందుగా ఒక పెద్ద కప్తో మనం మిల్క్ అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక చిన్న కప్తో షుగర్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిల్క్ అయితే ప్యాన్లోకి అయితే యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ బాగా బాయిల్ చేయాలండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కనిపించాలండి. మనకు చూసారా, ఒక క్రీమ్లా కనిపిస్తుంది కదా మనకు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక 30 మినిట్స్ పాటు. ఆ తర్వాత బాగా చల్లారిన దాన్ని అయితే మనం ఒక గాజు బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ప్లాస్టిక్ బౌల్ ఉంటే ప్లాస్టిక్ బౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరైతే. మూత పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఒక 30 మినిట్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఒక గడ్డలా ఫామ్ అవ్వాలండి ఇది అనేది. చూసారా, ఒక 30 మినిట్స్ తర్వాత నేనైతే తీసానండి. ఒక గడ్డలా ఫామ్ అయింది నాకైతే. ఆ తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి దాన్ని అంతటిని. ఆ తర్వాత మనం బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది చూసారా, అప్పటిదాకా మనం మిక్సీ అయితే పడుతూనే ఉండాలండి. దీన్ని అంతటిని మనం అయితే ఒక గాజు బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నేనైతే ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ దాంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక కవర్ని అయితే పెట్టేసుకుంటున్నానండి, ఎడ్జెస్ అన్ని క్లోజ్ అయ్యేలాగా. మనకి గాలి అనేది అసలు వెళ్ళకూడదండి. ఆ తర్వాత మూత అయితే పెట్టేసేసుకొని ఒక 4 అవర్స్ పాటు నేనైతే రిఫ్రిజిరేట్ చేసుకుంటున్నానండి. చూసారా, సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 4 అవర్స్ తర్వాత తీస్తే చూసారా, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఇంతవరకు వీడియో చూసారు కానీ ఒక చిన్న లైక్ కూడా కొట్టలేదండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకైతే చాలా ఇష్టంగా తిన్నానండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ అనేది కామెంట్ చేయండి.